సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ గాస్ జార్డాన్ మెథడ్ అండి. అంటే మూడో మెథడ్. మనం ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం. x + y + z = 1, 2x + 2y + 3z = 6, x + 4y + 9z = 3 అండి. అంటే గివెన్ by using గాస్ జార్డాన్ మెథడ్ అండి. మన గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రీరైట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ in the form of x = d అండి. అంటే ఈ ఫామ్లో రాస్తే మనకి a = కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాస్తాం. అంటే 1 1 1 అండి. అలాగే 2 2 3 మనం 1 4 9 అండి. అలాగే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే x y z అండి. ఇప్పుడు అంటే డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 1 6 3 అండి. ఇప్పుడు మనం దీంట్లో గాస్ జార్డాన్ మెథడ్లో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని మామూలుగా అయితే ఏడి తీసుకుంటామండి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏడి అండి. a/d అని రాస్తాం, లేకపోతే ఏడి అని రాస్తాం. ఏ అనే మ్యాట్రిక్స్ అంటే డి కూడా కలిపి తీసుకుంటాం. అంటే ఇక్కడ 1 1 1 అండి. ఇక్కడ 2 2 3 అలాగే 1 4 9. ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 1 6 3 రాయాలి. అంటే ఏడి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ రో ఆపరేషన్ ద్వారా దీన్ని ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ మాత్రం 1 0 0 0 1 0 0 0 1 చేయాలి. మనం ఓన్లీ రో ఆపరేషన్ ద్వారా చేయాలి. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ మనం అంటే ఈజీగానే ఉంటుందండి. ఇప్పుడు అంటే దీన్ని ఆల్రెడీ ఇక్కడ మనం సర్కిల్ చేసుకుని ఈ కాలంలో మిగతా ఎలిమెంట్స్ని ఏం చేయాలంటే 0 0 చేసేయాలి. కాబట్టి మనం రో ఆపరేషన్స్ ఏమని రాస్తాం అనేది ఒకసారి చూద్దామండి. అంటే దీన్ని ఉపయోగించుకొని ఈ R2ని R3ని ఏం చేయాలంటే ఈ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని ఏం చేయాలంటే 0 0 చేయాలి. కాబట్టి మనం రో ఆపరేషన్ ద్వారానే మరి చేయాలి. అంటే R2 tends to R2 - 2R1 అండి. అలాగే R3ని కూడా మనం R3ని కూడా చేస్తాం. అంటే R3 ఇక్కడ 1 ఉంది కాబట్టి R3 - R1 చేద్దామండి. ఇక్కడ అంటే R2లో 2 ఉంది కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాం R1ని. ఇప్పుడు తీసేస్తే మనకి ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. చూద్దామండి. అంటే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏం చేద్దామంటే మనం ఏ అయితే ఆపరేషన్ రాసామో దాని కింద ఎలిమెంట్స్ రాసేసుకుందామండి. అంటే R2 అంటే 2 2 3 6 అండి. అంటే 2R1 అంటే R1ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 2 ఇక్కడ కూడా 2 అవుతుంది, మొత్తం 2 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మైనస్ చేస్తున్నామండి. కాబట్టి కింద మైనస్లు రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే తీసేద్దామండి. అంటే 2లోంచి 2 తీస్తే 0, అలాగే ఇది 0, అలాగే 1 అండి. ఇక్కడ 4 అవుతుంది. ఇది మనకి ఇది ఏంటంటే R2కి చేసామండి. R3 అంటే R3లోంచి R1 తీసేస్తున్నాం. 1 4 9 3 అండి. ఇక్కడ R1 తీసేస్తున్నామండి మనం. అంటే 1 1 1 1 అండి. అంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి అన్ని మైనస్లు రాద్దాం. ఇక్కడ 1 - 1 0 అవుతుంది, 4 - 1 3 అవుతుంది, 9 - 1 8 అవుతుంది. ఇక్కడ 3 - 1 2 అవుతుందండి. ఇది R3కి. అలాగే మనం వీటిని ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ R2కి రాయాలి, అలాగే R3కి మాత్రమే రాయాలి. మనం రౌండ్ చేసిన 1 ఫస్ట్ రోకి ఏమీ మనం మార్చక్కర్లేదండి.
కాబట్టి 1 1 1 1 అండి. అలాగే ఇప్పుడు మన R2 మార్చాం కాబట్టి R2లో ఏమొస్తుందంటే 0 0 1 4 అండి. అలాగే R3లో 0 3 8 2 అండి. ఇదేమో మనం ఇప్పుడు రో ఆపరేషన్ చేయగా వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా అయితే ఇక్కడ 0 ఉండకూడదండి, మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనం R2 R3ని ఇంటర్చేంజ్ చేద్దామండి. అంటే R2 ఇంటర్చేంజ్ R3 అండి. అంటే ఇంటర్చేంజ్ ఎందుకు చేసామంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏదో ఒక వాల్యూ రావాలి, కాకపోతే ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇక్కడ 1 వస్తుంది కాబట్టి మనం ఇంటర్చేంజ్ చేద్దామండి. ఇంటర్చేంజ్ చేస్తే మనకి డిటర్మినెంట్లో అయితే మైనస్ వస్తుంది ఇంటర్చేంజ్. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మ్యాట్రిక్స్ కాబట్టి మైనస్ రాదండి. ఇక్కడ 1 1 ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే R2ని R3 కింద R3ని R2 కింద చేంజ్ చేస్తున్నాం. అంటే 0 3 8 2 అండి. ఇక్కడ 0 0 1 4. ఇప్పుడు మనం అంటే ఇక్కడ మనం ఈ కాలంలో 1 0 0 చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ని రౌండ్ చేయాలి. ఈ ఎలిమెంట్ రౌండ్ చేస్తే మనకి ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి పై ఎలిమెంట్ ఏమవ్వాలంటే 0 అవ్వాలండి. కాబట్టి ఈ ఆపరేషన్ చేస్తే ఆల్రెడీ ఒకటి 0 అయిపోయింది, పై ఎలిమెంట్ 0 అవ్వాలంటే మనకి ఇక్కడ R1 tends to 3R1 మైనస్ R2 అండి. మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే R1ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ రాసేద్దాం 3 తోటి అంటే 3 3 3 అండి. R2 అంటే 0 3 8 2 అండి. కాబట్టి ఈ మైనస్ చేస్తున్నాం కాబట్టి కింద మైనస్లు రాసుకోవాలి. ఇక్కడ 3 ఇక్కడ 0 3లోంచి 3 తీసేస్తున్నాం కాబట్టి 0 వస్తుంది. 3లోంచి -8 కాబట్టి -5 అవుతుంది. ఇక్కడ 3లోంచి 2 తీస్తే 1 అవుతుందండి. ఇది మనం ఓన్లీ R1కి మాత్రమే చేసాం. అంటే సెకండ్ కాలంలో ఇక్కడ ఈ పై ఎలిమెంటు ఈ కింద ఎలిమెంటు ఏమవ్వాలంటే 0 అవ్వాలి. ఆల్రెడీ 0 ఉంది కాబట్టి పై ఎలిమెంట్ మనం 0 చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ R1కి మాత్రమే రాయాలి. అంటే 3 0 -5 1 అండి. అంటే నేనైతే ఏమైనా మార్చలేదు కాబట్టి 0 3 8 2 అలాగే 0 0 1 4 అండి. ఇప్పుడు మనం చివరిది అంటే దీన్ని రౌండ్ చేయాలి. అంటే మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ రౌండ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో 1 రౌండ్ చేసుకుని మనం ఈ ఎలిమెంట్స్ని ఈ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని మనం 0 0 చేసాం. అలాగే సెకండ్ కాలంలో ఉన్న ఈ డయాగ్నల్ ఎలిమెంట్ని 3ని రౌండ్ చేసి సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ పైన కింద 0 0 చేయాలి. అలాగే ఇప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్లో చివరి ఎలిమెంట్ని రౌండ్ చేసి మనకి ఈ మిగతా 2 0 0 చేయాలండి. దీనికి ఏ ఆపరేషన్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు పైది 0 అవ్వాలంటే R1 tends to R1 ప్లస్ 5R3 అండి. అంటే రెండు చేయాలి. R1 చేయాలి, అలాగే R2 కూడా చేయాలి. ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే చేయాలి. అంటే R1కి మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే 5R3 యాడ్ చేస్తున్నామండి. కాబట్టి ఇది అలాగే R2కి మనం ఏం చేస్తామంటే R2 మైనస్ 8R3 అండి. ఈ 2 చేద్దాం. 2 చేస్తే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి R1 అంటే 3 0 5 1 అండి. అలాగే 5R3 అంటే 0 0 5తో మల్టిప్లై చేయాలి అంటే 20 అండి. ఇప్పుడు మనం ఓన్లీ ప్లస్ చేస్తున్నామండి, మైనస్ చేయట్లేదు కాబట్టి గుర్తులేం మారో కాబట్టి యాడ్ చేయడమే. అంటే 3 0 ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి 0 అవుతుందండి. ఇక్కడ 21 అవుతుంది. అలాగే R2కి ఏం చేస్తున్నాం అంటే తీసేస్తున్నామండి. ఇక్కడ అంటే మైనస్ ఉంది కాబట్టి మనం యాడ్ చేసేసాం. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ చేస్తున్నామండి.
R2 అంటే 0 3 8 2 అండి. అంటే 8R3 అంటే 0 0 8 32 అండి. మనం ఏం చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్లు రాసుకోవాలి. అంటే 0 3 0 -30 అండి. ఇది మనకి ఈ వాల్యూ. ఇప్పుడు మనం R1కి R2కి రాస్తామండి. అంటే 3 0 -5 1. అలాగే R1కి రాస్తాం కాబట్టి మనం R1లోనే రాయాలి ఇది. అంటే 3 0 0 21 అండి. అలాగే R2లో మారుస్తున్నాం కాబట్టి 0 3 0 -30 అండి. ఇక్కడ 0 0 1 4. ఇప్పుడు మనకి R1ని మనం 3తో డివైడ్ చేద్దామండి. R1 tends to R1/3. అలాగే R2 tends to R2/3 చేద్దామండి. 3 చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఇక్కడ 1 రావాలి కాబట్టి అండి, 1 రావాలి కాబట్టి మనం 1 0 0 అంటే 3తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ 0 1 0 -10 అండి. ఇక్కడ ఆల్రెడీ 0 0 1 ఉంది, 4 అండి. ఇది 7 -10 4. అదే మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇది యూనిట్ మ్యాట్రిక్స్ని మారిస్తే చివరిలో వచ్చి ఇవే మనకి XYZ అవుతాయి. కాబట్టి మనం చెప్పుకున్న విధంగా x = 7 అండి. అలాగే y = -10, z = 4 అండి. ఇది మనకి గాస్ జార్డాన్ మెథడ్. అంటే గాస్ జార్డాన్ మెథడ్లో కొద్ది టైం ఎక్కువ తీసుకుంటుందండి. అంటే మనకి మనం బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్లో ఏం చేయాలంటే, క్రామర్స్ రూల్ కానీ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్తే ముందు ఆప్షన్లో అది తీసుకుని అది చేయడం బెటరు. గాస్ జార్డాన్ మెథడ్కి అంటే రో ఆపరేషన్ చేయడం మనకు కొద్ది కష్టంగా అనిపిస్తుంది పిల్లలకి. కాబట్టి మనం క్రామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అవి అటెంప్ట్ చేసి ఇది ఇచ్చినప్పుడు మనకు చాయిస్ ఉంటుంది. కాబట్టి 7 క్వశ్చన్లో మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి చాయిస్కి వదిలేస్తే కొద్ది మంచిదండి గాస్ జార్డాన్ మెథడ్. కాకపోతే కొద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రో ఆపరేషన్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చేసుకోవచ్చు, చాలా ఈజీగానే ఉంటుంది. అంటే మనం యూనిట్ మ్యాట్రిక్స్గా మార్చాలి. దానికి మనం కొద్ది వర్క్ చేయాలి. వర్క్ చేస్తే ఇవే లెక్కలు ఇస్తాడు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.